హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 19. శ్రద్ధ అంటున్న మాటలకు సమాధానం చెప్పాలని ఆతృతలో ఉన్న ఆకాష్ ఆద్య నవ్వుతూ అలాగే ఆగిపోయాడు. తనతో గడిపిన ఇన్ని రోజుల్లో ఆద్య నవ్వును మొదటిసారి చూస్తూ రెప్ప ఆర్పడం కూడా మర్చిపోయాడు ఆకాష్. అలా నవ్వి కాసేపటికి ఆకాష్ తన వైపు చూస్తూ ఉండడం చూసి నవ్వడం ఆపి ముఖాన్ని సీరియస్‌గా పెట్టుకుంది ఆద్య. అబ్బో! నీకు నవ్వడం కూడా తెలుసన్నమాట అన్నాడు ఆకాష్ వెటకారంగా. ఆద్య ఆకాష్‌ని ఏదో అనేలోపే శ్రద్ధ బొమ్మ కావాలి అనడంతో తనని తీసుకుని అక్కడి నుండి కదిలింది. ఆమె అటు వెళ్ళగానే నవ్వడం తెలుసు బాబు. కానీ అంత అందమైన నవ్వు అందరి ముందు రాదు తనకి అని అన్నారు ఫాదర్. ఆకాష్ గాఢంగా ఊపిరి వదిలి నాకు తెలుసు అంటూ కర్కశంగా చెప్పి కారులో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందరి ముందు రాదంట అందరి ముందు. ఏదో పెద్ద హీరోయిన్ నవ్వు. అది నవ్వుతే ముత్యాలు రాలిపోతాయి మరి. ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని నవ్వదు పాపం. పిచ్చికి కూడా హద్దుండాలే అని అనుకుంటూ వేగంగా కార్ డ్రైవ్ చేశాడు. ఆకాష్‌ని చూసి ఆద్య వైపుగా చూపు తిప్పుతూ ఎప్పటికైనా సరే నేను బాగా అర్థం చేసుకునే మంచివాడు నీ జీవితంలోకి రావాలి. నేను ప్రే చేస్తానమ్మా అనుకుంటాడు ఫాదర్ మనసులో. శ్రద్ధకి కావలసిన బొమ్మలు కొనిచ్చి ఆ బొమ్మతో పాటుగా శ్రద్ధని కూడా ఫాదర్ చేతికిచ్చింది తను. అమ్ములు ప్లీజ్ నేను ఈ రోజు నీతో ఉండనా అని అడిగింది శ్రద్ధ ముద్దు ముద్దుగా. ఆద్యకి కూడా శ్రద్ధని వదిలి ఉండాలని అనిపించకపోయినా తనకి ఎవరు అంత దగ్గరవ్వటం తనకి నచ్చదు. ఆద్యకి తన ప్రేమ ఏంటో తెలుసు. తన కోపం ఏంటో తెలుసు. తన రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తూ శ్రద్ధ మాత్రమే తనకు దగ్గరవ్వగలిగింది. శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే ఆద్య మనస్ఫూర్తిగా నవ్వుతుంది. 3 ఏళ్ల ముందు తను ఒక అనాథ శరణాలయానికి మనీ డొనేట్ చేయటం కోసం వెళ్ళినప్పుడు శ్రద్ధకి 2 ఏళ్ల పాప. ఎందుకో తెలీదు ఆద్యకి ఎంతమందిలో ఉన్నా ఆ పాపని చూస్తే మాత్రం తెలియని ప్రశాంతత. నెమ్మదిగా ఆ పాపే ఆద్యకి దగ్గరయ్యింది. శ్రద్ధకి ఎప్పుడూ ఆద్యతో ఉండాలని ఉండడంతో ఆద్య తనని తీసుకెళ్దామన్నా ఆపేవాళ్ళే లేరక్కడ. అయినా ఆద్య అందుకు ఒప్పుకోదు. అలా శ్రద్ధనిచ్చేసి ఇక తనకేదో రకంగా సర్ది చెప్పి అక్కడి నుండి ఫ్లాట్‌కి వెళ్ళింది. ఆ మరుసటి రోజు యథావిధిగా ఆఫీస్‌కి వెళ్ళింది ఆద్య. వెళ్ళగానే తన క్యాబిన్ చేంజ్ అయి ఉండడం చూసి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది ఆద్య. వెనక నుండి వచ్చిన ఆకాష్ ఏంటలా బిత్తరపోయి చూస్తున్నావు? నీ క్యాబిన్ నేనే మార్చాను అని అంటూ తనకి అటువైపుగా చూపించాడు ఆకాష్. అది ఆకాష్ క్యాబిన్‌కి కొంచెం లెఫ్ట్‌లో కాస్త ముందుకుంది. గ్లాస్ వాల్స్ ఉండటం వలన క్యాబిన్‌లో ఉన్నవాళ్ళు కర్టెన్స్ లేకపోతే క్లియర్‌గా ఎదుటి వాళ్ళకు కనబడతారు. ఎందుకు మార్చారు అని అడిగింది ఆద్య గంభీరంగా. నా ఆఫీస్ నాకు నచ్చినట్లుగా మారుస్తాను అని అన్నాడు ఆకాష్ పొగరుగా. అసలేంటి నీ ఎక్స్‌ట్రాలు? ఇది జగన్నాథం గారి ఆఫీసు. ఆయన కొడుకైన వినయ్ సారే సైలెంట్‌గా ఉంటారు. నువ్వేమో భూమి మీద కాళ్ళు పెట్టడానికి ఇష్టపడనట్లు గాల్లో తేలుతూ ఉంటావు అని అంది ఆద్య కోపంగా. ఆద్య మాటలతో ఆకాష్ కోపంతో పళ్ళు కొరికాడు. తప్పుకో అంటూ వెళ్ళబోతున్న ఆద్య చెయ్యి పట్టుకుని విసురుగా లాగాడు. దాంతో తన తల ఆకాష్ గుండెలకు బలంగా గుద్దుకుంది. ఏదో గోడకి తల తగిలినట్టుగా అయ్యింది ఆద్య పరిస్థితి. క్షణం వరకు ఏం జరిగిందో అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని ఏ వదులు అని అంది ఆద్య చెయ్యిని విడిపించుకుంటూ. ఆకాష్ మరింత బలంగా పట్టుకున్నాడు. ఏంటే ఏమన్నావ్? గాల్లో తేలుతున్నానా? ఎలా కనిపిస్తున్నానే నీకు? అని అడిగాడు ఎర్రబడిన కళ్ళతో. ఆద్య చెయ్యి దారుణంగా నొప్పి పెట్టింది. అయినా సరే ఆకాష్ మాటలకు లొంగదలుచుకోలేదు ఆద్య. మనిషిలా మాత్రం కనిపించట్లేదు నువ్వు. అహంకారానికి బట్టలు వేసినట్టు ఉన్నావు. అంతే అని అంది ఆద్య. ఆ మాటతో మరింత బలంగా పట్టుకున్నాడు ఆకాష్. నొప్పితో ఆ అంటూ అరిచింది ఆద్య. ఆద్య అరుపుతో వినయ్ అటువైపుగా చూశాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రే అక్కి ఏం చేస్తున్నావురా? వదులు అని అన్నాడు వినయ్. నేను మనిషిని కాదంట్రా. మరి మృగం ఎలా ఉంటుందో చూపించాలిగా అని అన్నాడు ఆకాష్ ఎర్రబడిన కళ్ళతో ఆద్య వంక చూస్తూ. ఆద్య కళ్ళు మూసుకుని నొప్పిని భరిస్తుంది. ఆద్య వంక చూసిన వినయ్ రే అక్కి ప్లీజ్ రా తనకి నొప్పిగా ఉంది. బాధపడుతుంది వదులు అని అన్నాడు వినయ్. ఆ మాటతో ఆద్య చెయ్యి వంక చూసి వదిలేశాడు ఆకాష్. దాంతో అప్పటికే గించుకుంటున్న ఆద్య కాస్త వెనక్కి పడిపోబోయింది. వెంటనే వినయ్ ఆమెను పట్టుకున్నాడు. ఆద్య చెయ్యి ఎర్రగా కందిపోయింది. ఆకాష్ అది చూసి కనీసం సారీ చెప్పకుండా తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు.
వినయ్ ఆద్యాన్ని అలా వదిలి వెళ్ళలేక తనని తన క్యాబిన్‌లోకి తీసుకుని వెళ్లి కూర్చోబెట్టి, తన చెయ్యిని చూస్తూ బాలాజీని పిలిచాడు. అతనితో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని చెప్పడంతో క్షణాల్లో తెచ్చిచ్చాడు బాలాజీ. ఆ ఆయింట్‌మెంట్ ఆద్య చెయ్యి చుట్టూ మెల్లిగా రాసి ఆద్య వంక చూశాడు వినయ్. కోపం, బాధ కలగలిపి ఎర్రబడిన కళ్ళతో ఎటువైపో చూస్తూ ఉంది ఆద్య. అసలిలాంటి అమ్మాయిని వాడికెలా కోప్పడాలి అనిపిస్తుంది. నిజంగా వాడికి ఆద్య అంటే ఇంత పగెందుకు? వాడికి ఆద్యకి మధ్య నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా? అని మనసులో అనుకుంటూ ఉండగానే, సార్ నిజం చెప్పండి. ఆకాష్‌కి నేనంటే ఎందుకంత కోపం? గతంలో అతనికి నాతో ఏదైనా చేదు అనుభవం ఉందా? అని అడిగింది. ఆద్య తన చెయ్యి వినయ్ చేతిలో ఉంచి టేబుల్ మీద తల ఆంచుతూ తన మనసులో అనుకున్నదే ఆద్య అడగడంతో షాకయ్యి ఆద్య వైపు చూశాడు వినయ్. అంటే మీకు చెప్పే ఉంటాడుగా ఏదైనా జరిగితే. అతని కళ్ళల్లో నా మీద తీవ్రమైన పేరులేని భావం కనిపిస్తుంది నాకు. అసలతనికి ఎందుకు నేనంటే ఇంత పగ? నా వల్ల ఏదో జరగకూడనిది జరిగినట్టు అని అంది ఆద్య ఆలోచిస్తూ. నాకు అదే అర్థం కావట్లేదు ఆద్య. కానీ వాడిని ఇంతకు ముందు అడిగినప్పుడు జస్ట్ రెస్పెక్ట్ ఇవ్వనంత వరకు మాత్రమే అని చెప్పాడు. ఇంకేదో ఉన్నట్లు వాడి మాటల్లో నాకు కనిపించలేదు అన్నాడు వినయ్. వినయ్ మాటలతో ఆద్య నిశ్శబ్దంగా ఉండి కాసేపటికి థ్యాంక్ యూ వినయ్. ఇక నువ్వు వెళ్ళు. నేను వర్క్ చేసుకుంటాను అని అంది ఆద్య. ఇలా ఏం వర్క్ చేస్తావు? పర్వాలేదు రెస్ట్ తీసుకో అన్నాడు వినయ్ నవ్వుతూ. వీళ్ళని తన క్యాబిన్ నుండి చూశాడు ఆకాశం. కానీ ఈసారి వినయ్ మీద కోపంతో చూడలేదతను. నో నీడ్. అదే తగ్గిపోతుందిలే. థ్యాంక్ యూ అంటూ తన సిస్టమ్ ముందు కూర్చుంది ఆద్య. ఇంతలో బాలాజీ వచ్చి మేడం మిమ్మల్ని ఎండీ గారు రమ్మంటున్నారు అని అన్నాడు. ఎందుకు? అని అన్నాడు వినయ్ బ్రుక్కుటి ముడివేసి. ఏమో సార్ రమ్మన్నారు అని అన్నాడు బాలాజీ. దాంతో వినయ్ తన క్యాబిన్‌కి, ఆద్య అశోక్ క్యాబిన్‌కి వెళ్ళిపోయారు. మై కమిన్ సార్ అని అడిగింది ఆద్య. యా కమ్ ఆద్య అని అన్నాడు అశోక్. రమ్మన్నారంట అని అడిగింది ఆద్య సీరియస్‌గానే. ముందు కూర్చో ఆద్య అంటూ సీటు వైపు చూపించాడు అశోక్. అసహనంగా ఊపిరి వదిలి కూర్చుంది. ఏంటి అన్నట్లుగా అశోక్ వైపు చూసింది ఆద్య. ఆద్య నువ్వంత సీరియస్‌గా చూడకు. ప్లీజ్ నాకు భయమేస్తుంది అని అన్నాడు అశోక్. సార్ ప్లీజ్ ఏంటో చెప్పండి. అవతల నాకు చాలా వర్క్ ఉంది అని అంది ఆద్య. మరీ అంత కోపం ఎందుకు ఆద్య? నేను బాగానే ఉంటానుగా. ఏదో గ్రహాంతర వాసిని చూసినట్లు చూస్తావు అని అన్నాడు అశోక్. ఆద్య గాఢంగా ఊపిరి వదిలి కళ్ళని గుండ్రంగా తిప్పుతూ ఇది అడగడానికే పిలిచారా అని అడిగింది. ఆద్య మాటలతో చాలా చెప్పాలని పిలుస్తాను. బట్ నీ సీరియస్ కళ్ళలోకి చూస్తే నాకు మాటలు రావు అని అన్నాడు అశోక్. అశోక్ మాటలతో ఆద్య లేవబోయింది. దాంతో ఆద్య కూర్చో. ఈరోజు నీతో ఎలాగైనా చెప్పాలి అని అన్నాడు అశోక్. ఏంటి? ఆద్య కళ్ళు ముడిపడింది. ఆద్య వంక కాకుండా మరొక వైపుకు తిరుగుతూ ఐ లవ్ యూ ఆద్య. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంట్లో ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నారు. నీ పేరు చెప్పేశాను. అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇక మిగిలింది నువ్వే ఎస్ చెప్తావని చెప్పాలని కోరుకుంటున్నాను అంటూ ఆద్య వైపు చూశాడు అశోక్. సారీ నీకు ఆల్రెడీ నా గురించి పూర్తిగా తెలుసు. నువ్వు ఉద్ధరిద్దాం అనుకున్నా అంత కర్మ నాకు పట్టలేదు. నాకు మళ్ళీ ఈ పెళ్లి పెటాకుల మీద ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ నా మీద హోప్స్ పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకు. అలాగే ఇంకొకసారి ఈ టాపిక్ తెచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ స్పష్టంగా చెప్పి ఒడివడిగా తన క్యాబిన్‌కి వెళ్ళిపోయింది ఆద్య. ఆద్య మళ్ళీ తన క్యాబిన్‌కి రావటం చూసి తన పనిలో మునిగిపోయాడు ఆకాష్. ఇంక రోజులో కనీసం ఒక్కసారి కూడా ఆద్య ఆకాష్ వైపు చూడలేదు. ఆకాష్ మాత్రం ఆద్య వైపు చాలా సార్లు తన గాయం వైపు చూశాడు. కానీ అతని కళ్ళల్లో ఏ భావం తెలియడం లేదు. ఆఫీస్ అయిపోయాక తన చెయ్యి వంక చూసుకుంటుంది ఆద్య. అక్కడంతా ఎర్రగా కమిలిపోయి కనిపించింది. మణికట్టు దగ్గర కాస్త తిప్పినా చాలా నొప్పిగా అనిపించింది ఆద్యకి చెయ్యి. ఎదవన్నారెదవ. వేస్ట్ ఫెలో. నా మీద వాడికి జన్మ జన్మల పగున్నట్టుంది. అసలు ఇంకెప్పుడు ఈ ఆఫీస్ నుంచి వదిలి వెళ్ళిపోతాడో ఏంటో. ఇంకొకసారి వాడు ఇలా చేస్తే మాత్రం ఊరికే వదలకూడదు అంటూ నెమ్మదిగా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది ఆద్య. మళ్ళీ తన స్కూటీ పంచర్ ఉండడం చూసి కనులు ముడిపడ్డాయి. అదే టైంలో అశోక్ లిఫ్ట్ ఆఫర్ చేయటంతో
అతనే చేసుంటాడు అని అనుమానం మరింతగా బలపడింది తనకి. ఇంక దాంతో అశోక్‌ని తప్పుకుని, అతని వెనకే ఉన్న ఆకాష్‌ని దాటుకుని స్ట్రెయిట్‌గా వినయ్ దగ్గరికి నడిచి, "సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా?" అని అడిగింది ఆద్య. ఆద్య హెల్ప్ అడగడం అది మొదటిసారి కాబట్టి వెంటనే సరేనన్నాడు వినయ్. ఆకాష్ వంక చూడకుండా కారుని పోనిచ్చాడు వినయ్. ఆకాష్‌కి, అశోక్‌కి తీవ్రంగా మండింది. ఆద్యని దింపేశాక ఆద్య లోపలికి పిలవలేదు. వినయ్ లోపలికి వెళ్ళాలి అనుకోలేదు. అశోక్ మాటలతో డిస్టర్బ్ అయ్యి ఆద్య సైలెంట్ అయిపోయింది. ఆకాష్ కోపం గురించి తలుచుకుంటూ వినయ్ సైలెంట్‌గా వెళ్ళిపోయాడు. ఇంక ఆద్య ఫ్రెష్ అయ్యి భోజనం చేశాక శాంతి గారు కాల్ చేశారు ఆద్యకి. "హలో మా" అని అంది ఆద్య. "హలో అమ్ములు, బాగున్నావా?" అని అడిగింది శాంతి ఆనందంగా. "ఆ! బాగున్నాను" అని అంది ఆద్య. ఇంకలా కుశల ప్రశ్నలయ్యాక "అశోక్ వాళ్ళ అమ్మ నాన్న ఈరోజు ఇంటికొచ్చారమ్ము" అని అంది శాంతి మెల్లిగా. ఇంకలా అనడంతో ఆద్యకి ఈ విషయం అర్థమైపోయింది. "అమ్మా వద్దు, నేను ఒప్పుకోను" అని అంది ఆద్య కరాఖండిగా. "అలా అంటే ఎలా తల్లీ? ఇప్పటి వరకు ఇలా ఎన్ని సంబంధాలు వచ్చినా నీ దగ్గరికి రానీయలేదు. నువ్వెంత అనుభవించావో మాకు తెలుసు కాబట్టి. ముఖ్యంగా మా తప్పు వల్లే జరిగింది కాబట్టి అదంతా కూడా. కానీ ఇది చాలా మంచి సంబంధం అమ్ములు. అశోక్ చాలా మంచివాడు. వాళ్ళ అమ్మ నాన్న స్వయంగా ఇంటికొచ్చి అడిగారు. నీకు బలవంతం ఏమీ లేదు. నచ్చితేనే చేద్దాం, లేదంటే లేదు" అని అంది శాంతి. "నచ్చదు అని చెప్పేశానుగా అమ్మా! మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు?" అని అడిగింది ఆద్య కోపంగా. "కాస్త ఆలోచించి నిదానంగా చెప్పవే. అశోక్ గురించి కనుక్కో కావాలంటే" అని అంది శాంతి బ్రతిమాలుతున్నట్లుగా. "అమ్మా నాకసలు పెళ్ళే ఇంట్రెస్ట్ లేదంటే పదే పదే అశోక్ అంటావేంటి? వాడంటేనే నాకు చిరాకు. అయినా మళ్ళీ పెళ్లి చేసుకునే ఆశ గాని, అవసరం గాని నాకు లేవు" అని అంది ఆద్య. "అంటే ఒక పెళ్లి పెటాకులయిందని ఇక పెళ్ళే చేసుకోకుండా మిగిలిపోతావా?" అని అడిగింది శాంతి. "చాలమ్మా ప్లీజ్. మళ్ళీ పెళ్లి అనే పదమే నా జీవితంలో ఉండకూడదు, ఉండదు కూడా" అని అంది ఆద్య. "మరి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఎంతకాలం బ్రతుకుతావే? ఎలా బ్రతుకుతావ్?" అని అడిగింది శాంతి కళ్ళల్లో నీళ్లతో. "బ్రతకగలను. అయినా అంత ఒంటరిగా అనిపిస్తే భవిష్యత్తులో శ్రద్ధని దత్తత తీసుకుంటాను. తనకు అమ్మగా చివరిదాకా నా జీవితాన్ని సాగిస్తాను. అంతేగాని మళ్ళీ పెళ్లి చేసుకుని మరొకరి చేతిలో మోసపోయే ఉద్దేశం లేదు నాకు" అని అంటూ కళ్ళల్లో కోపంతో కన్నీళ్లతో ఫోన్ పెట్టేసింది. అంటే ఆద్యకి ముందు పెళ్ళయిందా? ఒకవేళ పెళ్లి దాకా వచ్చి క్యాన్సిల్ అయిందా? ఏం జరిగిందో ఆద్య గతం తెలియాలి మనకి. వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.